హాయ్ అండి, వెల్కమ్ టు పెసిస్ కిచెన్. ఈరోజు వీడియోలో సగ్గుబియ్యం జెల్లీతో తయారు చేసుకునే ఒక సమ్మర్ స్పెషల్ డ్రింక్ని మీకు తయారు చేసి చూపించిపోతున్నాను. మరి ఎక్కువ కష్టపడకుండా ఈ సమ్మర్ స్పెషల్ డ్రింక్ని తయారు చేసిస్తే చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఒక చుక్క కూడా వదలకుండా దీని టేస్ట్ని ఎంజాయ్ చేస్తారండి. మరి ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం జెల్లీతో తయారు చేసుకునే ఈ సమ్మర్ స్పెషల్ డ్రింక్ని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 టీ స్పూన్ల వరకు సబ్జా గింజలు వేసుకోవాలి. ఇప్పుడు సబ్జా గింజలు మునిగేంత వరకు వాటర్ వేసుకొని వీటిని మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకొని 15 నిమిషాలు వీటిని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని 1/2 కప్పు వరకు చిన్న సగ్గుబియ్యం వేసుకోవాలి. ఇప్పుడు ఈ సగ్గుబియ్యం మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. వీటిని కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. వీటిని కూడా 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 1.5 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే స్ట్రాబెర్రీ ఫ్లేవర్ జెల్లీ క్రిస్టల్స్ ప్యాకెట్ ఒకటి తీసుకోవాలి. ఇప్పుడు ఈ జెల్లీ పౌడర్ని వాటర్లో వేసేసుకోవాలి. ఈ జెల్లీ పౌడర్లోనే షుగర్ కలిపి ఉంటుందండి. మనం ఇంకా షుగర్ కలుపుకొని అవసరం లేదు. ఈ జెల్లీ పౌడర్ని వాటర్లో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ జెల్లీని మంటను మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని 2 నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ జెల్లీని బబుల్స్ వచ్చేంత వరకు మరిగించుకుంటే సరిపోతుందండి. ఎక్కువ మరిగించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ జెల్లీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఒక అల్యూమినియం ట్రే అయినా ఒక స్టీల్ పళ్ళెమైనా తీసుకొని మనం రెడీ చేసుకున్న ఈ జెల్లీని ఇప్పుడు ఈ ట్రేలో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ జెల్లీని 10 నిమిషాలు పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇప్పుడు 10 నిమిషాలు అయిన తర్వాత ఈ జెల్లీ గట్టి పడుతుందండి. మనం చేయి పెట్టి చూస్తే జెల్లీ గట్టిగా తగులుతుంది. ఇప్పుడు ఈ జెల్లీని ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ జెల్లీని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 1.5 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యంని ఈ వాటర్లో వేసుకోవాలి. ఇప్పుడు వీటినంటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ సగ్గుబియ్యంని 3-4 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ సగ్గుబియ్యము 3-4 నిమిషాలు అయిన తర్వాత ఉడికినాయో లేదో చెక్ చేసుకొని చూస్తే ఈ సగ్గుబియ్యం ఉడికినాయండి. ఇప్పుడు ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు దీంట్లోనే మరిగించుకున్న పాలని 2 కప్పుల వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఈ పాలని సగ్గుబియ్యంని మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పాలని 2 పొంగులు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి. ఇప్పుడు ఈ పాలని 2 నిమిషాలు మరిగించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే 1/2 కప్పు వరకు షుగర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ షుగర్ను కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ షుగరు పాలలో కలిసేంత వరకు 1 నిమిషం సేపు ఈ పాలను మరిగించుకోవాలి. ఇప్పుడు ఈ పాలు రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పాలని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ పాలని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ పాలు పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు దీంట్లోనే 1/2 కప్పు వరకు రోజ్ సిరప్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ రోజ్ సిరప్ని పాలల్లో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా నానబెట్టుకుని ఉంచుకున్న సబ్జా గింజల్ని ఈ పాలల్లో వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ డ్రింక్ రెడీ అయిపోయిందండి. ఈ డ్రింక్ని పక్కన పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టిన జెల్లీని తీసుకొని ఒక నైఫ్తో జెల్లీని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. మనం ఇంట్లో ఎప్పుడూ జ్యూసులు డ్రింక్లే కాకుండా ఈ సమ్మర్లో పిల్లలకి ఈ విధంగా కొత్తగా జెల్లీ సాబుదానా డ్రింక్ చేసిస్తే పిల్లలు ఈ జెల్లీ సాబుదానా డ్రింక్ టేస్ట్ని ఎంతో ఎంజాయ్ చేస్తారండి. ఈ విధంగా కట్ చేసుకున్న ఈ జెల్లీ పీసెస్ని మనం తయారు చేసుకున్న డ్రింక్లోని ఈ జెల్లీ పీసెస్ని వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ జెల్లీ పీసెస్ని మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ జెల్లీ పీసెస్ని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ డ్రింక్ని వేరొక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ జెల్లీ సాబుదానా డ్రింక్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ జెల్లీ సాబుదానా డ్రింక్ని ఫ్రిడ్జ్లో 1-2 గంటలు పెట్టుకొని ఈ జెల్లీ సాబుదానా డ్రింక్ని చల్లగా సర్వ్ చేసుకోవడమేనండి. మరి ఈ జెల్లీ సాబుదానా డ్రింక్ని గాజు గ్లాసుల్లో సర్వ్ చేసి పైన మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్తో గార్నిషింగ్ చేసుకుంటే చూడటానికి చాలా బాగుంటుందండి.
మరి ఎంతో ఈజీగా టేస్టీగా ఈ జెల్లీ సాబుదానా డ్రింక్ని తయారు చేయడం చూశారు కదా. మరి ఎక్కువ కష్టపడకుండా అతి తక్కువ టైంలో చేసుకునే క్రీమీగా ఎంతో టేస్టీగా ఉండే ఈ జెల్లీ సాబుదానా డ్రింక్ని పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ తయారు చేసేస్తే ఈ టేస్ట్ని ఎంతో ఎంజాయ్ చేస్తారండి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ జెల్లీ సాబుదానా డ్రింక్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.